వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను హోటల్ స్టైల్ రవ్వ దోశని ఎలా చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేసేయండి. చాలా ఈజీ అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అనమాట, సూజీ రవ్వ అంటారు కదా అది, అలాగే ఒక కప్పు పొడి బియ్యం పిండి, అరకప్పు మైదా పిండి, అరకప్పు పుల్లని పెరుగు తీసుకోవాలన్నమాట. పుల్లగా ఉండే పెరుగు తీసుకుంటే బాగుంటుంది ఈ రవ్వ దోశకి. అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ చూసుకొని కరెక్ట్గా వేసుకోండి, లేదు ఎక్కువైతే బాగోదు. తర్వాత జీలకర్ర, ఒక అర స్పూన్ వరకు జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము ఇలా కొంచెం కచ్చా పచ్చా చేసి వేసేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి, అల్లము కచ్చా పచ్చా చేసి వేసాను కదా, మీరు కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు, సన్నని తురుమైనా వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చా చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు కూడా అంతే. కొందరు రవ్వ దోశ వేసేటప్పుడు కడాయి మీద వేసేసి తర్వాత దోశ వేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేసాను. ఇందులో వేసినా కూడా కొన్ని అలా వేసి అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి, ఉండలు లేకుండా, ఒకేసారి లేకుండా కొంచెం ముందుగా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసి తర్వాత తగినన్ని నీళ్ళు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు అయితే చాలా ఎక్కువ పడతాయి. ఈ దోశ పిండి చిక్కగా అస్సలు ఉండకూడదు, చాలా లూజ్గా ఉండాలన్నమాట. మజ్జిగ ఉంటాయి కదండి, పలుచని మజ్జిగ ఉంటాయి కదా, చిక్కని మజ్జిగ కూడా కాదు, అలా అంత పలుచగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా కలిపేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టి పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించేసి దోశ ప్యాన్ పెట్టేసి ఇక్కడ తడి క్లాత్తో నేను ఒకసారి తుడిచేస్తున్నాను. మీరు ఆయిల్ వేసి దోశ వేసుకునే కడాయి ఉంటుంది కదా, అలా అయితే అలా కొంచెం ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా వేస్తున్నాను. మీకు ఎలా ఉంటే అలవాటు ఉంటే అలా వేసేసుకోండి, సరిపోతుంది మీ కడాయికి తగ్గట్టు. తర్వాత ఇక్కడ బాగా హీట్ అయ్యి ఉండాలన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. తక్కువ హీట్ అయ్యి ఇలా రవ్వ దోశ వేయకూడదు. బాగా హీట్ అయిన ప్యాన్లోనే ఇలా పైనుంచి కొంచెం వేయాలి, స్ప్రెడ్ చేయకూడదు. గరిటతో స్ప్రెడ్ చేయకుండా ఇలా పోసేసేయాలి అంతే. వాటర్ ఇలా వేస్తాం కదా, అలా వేసేసేయాలి అంతే, అసలు స్ప్రెడ్ చేయకూడదు. ఇలా వేసేసి ఇంకా దీనిని బాగా కాలనివ్వాలన్నమాట. ఈ రవ్వ దోశ అంటే క్రిస్పీగా ఉంటుంది. కొంచెం బాగా ఎక్కువ క్రిస్పీగా వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. ఆయిల్ మొత్తం ఒకసారి వేసేసి ఇంకా కాలనివ్వాలి. ఒకవేళ మనకి ఫ్లేము ఈ ప్యాన్ అంతా మొత్తం ఈవెన్గా రాకపోతే మనము కడాయిని జరుపుకుంటూ కాల్చుకోవాలన్నమాట. లేదు కొంచెం పెద్ద కడాయికి మంట అంత సరిగ్గా రాదు కదా, అలాంటప్పుడు ఇలా చేసేసుకోండి. ఇలా కొంచెం ప్యాన్ని ఇలా జరుపుకుంటూ కాలనివ్వాలి. లేదు అలానే వదిలేస్తే మధ్యలో బాగా కాలుతుంది, చుట్టూ అలానే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా మొత్తం జరుపుకుంటూ మొత్తం రవ్వ దోశ మొత్తం బాగా కాలనివ్వాలి, క్రిస్పీగా అయిపోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలర్ వచ్చే వరకు కాలనివ్వాలన్నమాట. తర్వాత ఇలా మెల్లగా తీసుకొని మరొక వైపుకి టర్న్ చేసేసుకొని అటువైపు కూడా బాగా కాలనివ్వాలి. ఇందులోకి చట్నీ, పల్లీ చట్నీ ఉంటుంది కదండి, ఆ పల్లీ చట్నీ, అలాగే పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు అవి కూడా వేసుకొని చేస్తారు కదా, ఓన్లీ కొబ్బరి అలా చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఏ చట్నీ అయినా కూడా బాగుంటుందన్నమాట. నేను చట్నీస్ కూడా చేశాను, అవి కూడా ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదా, ఇటువైపు కూడా బాగా కాలిపోయింది. ఇంకా తర్వాత తీసేసుకొని ఈ రవ్వ దోశని వేడివేడిగా తినేసేయండి, లేదు అంటే అంత బాగుండదన్నమాట. ఇలా చేసుకున్న వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా ఈ రవ్వ దోశ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే చెప్పాను కదా, ఆ చట్నీ లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేసుకొని ఇందులోకి చట్నీ కూడా చేసేసుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.